ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి ఆగస్టు 29-30 తేదీల్లో ఏం జరగబోతుంది, అలాగే వీరికి గ్రహాల కదలికల్ని మిమ్మల్ని ఎలా మార్చగలుగుతుందో, అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అలాగే వీడియోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ముందుగా తులారాశి వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకుందాం. వీరు చాలా మంచివారు. వీరు అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని అనుకుంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతారు. వీరు చిన్నప్పటి నుండి పేదరికంతోనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం చాలా కష్టపడుతారు. అలాగే శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి శుక్రగ్రహం అనుకూలంగా ఉంటుంది. తులారాశి వారు తమ పనుల్లో తాము లీనమై ఉంటారు. చక్కటి రూపం ఉంటుంది. హుందాగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి కళ్ళు పెద్దగా ఉంటాయి. వీరు చకచకా మాట్లాడుతారు. ఈ రాశివారు గుణం కూడా చాలా బాగుంటుంది. వీరిని చూసి ఖచ్చితంగా ఇతరులు ఆకర్షణీయంగా అవుతారు. తమ లక్షణాల మీద దృష్టి పెడుతుంది. ఈ రాశి వారిని చాలామంది ఇష్టపడతారు. వీరి మాట తీరు పద్ధతి చాలా బాగుంటుంది. అలాగే తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3 పాదములు, స్వాతి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలో 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా తెలివితో చేస్తారు. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు. దానికోసం చాలా కష్టపడతారు. ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి జీవితంలో ఆనందంగా ఉంటారు. ఏ పని చేసినా మీరు ఊహించని ధనలాభాలు కలుగుతాయి. మీ జీవితంలో పేరుకుపోయిన చీకటి నుండి ఒక కొత్త వెలుగు వచ్చే అవకాశం వస్తుంది. ఇప్పటి నుండి ఒక ఆశాకిరణం అనే ఒక ద్వారం తెరుచుకుంది. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లో ఉంది. జీవితాన్ని అద్భుతంగా రాసుకోవచ్చు. ఈ జీవితాన్ని సరిగ్గా మార్చుకోవాలంటే మీ చేతుల్లో ఉంది. ఈ అవకాశాన్ని మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోండి. తులారాశి వారు తమ కుటుంబం కోసం చాలా త్యాగం చేస్తారు. ఎలాంటి త్యాగమైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. తమ కుటుంబం కోసం జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు. ఈ త్యాగం కూడా ఒక రకమైన సంతృప్తి ఎంచుకుంటారు. అలాగే కుటుంబం కోసం ఏదైనా చేయగలరు వీరు. అదేవిధంగా తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ. వీరి కోసం ఏదైనా చేస్తారు. వీరిని విడిచి అసలు ఉండలేరు. పరచడానికి సృజనాత్మకంగా ఉంటారు. గత కొన్నేళ్లుగా మీరు చాలా నష్టపోయారు. ఒంటరిగా పోరాడారు. అదేవిధంగా ఎలాంటి లాభాలు రాకుండా జీవితం సాగిపోయింది. అదేవిధంగా ఇప్పుడు మీకు సమయం వచ్చింది. అనుకూలమైన సమయం వచ్చింది కాబట్టి ఈ రోజు నుండి మీకు 2 శుభవార్తలు వస్తాయి. అవి ఏమిటంటే, గతంలో మీరు పెట్టుబడి పెట్టినా లేదా ఎవరికైనా అప్పు ఇచ్చినా, మీరు గతంలో చేసిన కష్టం, మీరు చేసిన పని నుండి లాభం లేదని వదిలేసిన పని, లేదా మీరు ఏ పనైనా ఏ వృత్తిలో వారైనా మధ్యలో పని ఆపేసింది, ఇప్పుడు దానికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. జీవితంలో మీరు ఊహించని విజయం, ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మీకు డబ్బు లేదనని మిమ్మల్ని కించపరిచిన వారు ఇప్పుడు మీకు సమయం అనుకూలంగా ఉండడం వల్ల మీ గౌరవాన్ని చూసి వారు ఆశ్చర్యపోతారు. నలుగురిలో మీకు మంచి పేరు విజయం సాధిస్తారు. ఇప్పటి వరకు మిమ్మల్ని విమర్శించిన వారే, మిమ్మల్ని పట్టించుకుని వారే మీ వెనుకే వస్తారు. అలాగే మీ సలహాల కోసం కూడా వస్తారు. మార్పుని మీరు స్వయంగా చూస్తారు. నాకు ఇంత గౌరవం ఇస్తున్నారా అని మీరే ఆశ్చర్యపోతారు. అలా జీవితం మీది మారబోతుంది. మీ ఆత్మవిశ్వాసానికి హద్దు లేకుండా ఆనందానికి వెళ్తుంది. అలాగే ఈ రోజు నుండి మీరు మెదడుకు పదును పెట్టండి. మీరు ఎంత ఆలోచించి ఎంత కష్టపడ్డారో అంతకు రెట్టింపు మీకు ధనలాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి అన్ని గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల మీరు ఏ పని చేసినా సక్సెస్ కనిపిస్తుంది. ఇంతవరకు మీరు కష్టపడ్డారు. ఇప్పటి నుండి కూడా మీరు కష్టపడండి, కానీ గతంలో నష్టపోరు. ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం వచ్చింది. అన్ని గ్రహాల అనుకూలం ఉండడం వల్ల
మీరు వేసే ప్రతి అడుగు ముందుకు వెళ్ళడానికే కానీ వెనక్కి తగ్గేలా చేసుకోకండి. ప్రతి అడుగు విజయం ముందుకే వెళ్ళాలి. తమ జీవితానికి గమ్యం ఉందా అని అనుకుంటారు, కానీ ఈ సమయం మీకు అనుకూలంగా సానుకూలమైన సమయం కాబట్టి ప్రతి అడుగుకు విజయం మీదే. ఇప్పటి నుండి మీకు అనుకూలమైన సమయం కాబట్టి పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అప్పులన్నీ తీరిపోయే మార్గం మీకు బయటపడుతుంది. ఇంతవరకు మీరు ఏ పని చేసినా నష్టాలు బూడిదలో పన్నీరులా అయిపోయింది, కానీ పన్ని ఇప్పుడు మీకు గాలిలో తేమలాగా మాయమైపోతుంది. మీ తెలివితేటల్ని మీరు ఉపయోగించుకోండి. మీ తెలివితేటలు, ధైర్యం మీకు అండగా నిలుస్తాయి. ఇలాంటి మంచి సమయంలో మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, ఎవరిని పూర్తిగా నమ్మకండి. అలాగే మిమ్మల్ని ఎవరు ఎప్పుడు ఎక్కడ మోసం చేశారు, ఎలా నిందించారు అనే విషయాలు గుర్తుంచుకోండి. మీ తెలివితేటలు ఇతరులకు కాకుండా మీకు ఉపయోగించుకోండి. ఇతరులను విశ్వసించి మీరు చాలా నమ్మారు, ఇప్పటికీ కళ్ళు తెరుచుకోండి. మీరు ఎవరిని పూర్తిగా నమ్మకండి, ఎవరిని నమ్మాలో వారిని నమ్మండి. ఈ తెలివి మీరు ఉపయోగించుకుంటే జీవితంలో విజయం సాధిస్తారు. అనవసరంగా సమయం వృధా చేసుకోకండి. ఎవరి ప్రభావం మీద మీరు లోనవ్వకండి. మీకు సరి అయినదో తెలుసుకొని ముందడుగు వేయండి. మీ మనస్సాక్షి ఏది చెబుతుందో అదే చెయ్యండి. అయితే ప్రేమికుల మధ్య చాలా సంతోషంగా ఆనందంగా ఉంటుంది. మీ మధ్య ఉన్న అపార్థాలు, గొడవలు అన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు. అయితే జీవితంలో ఒకటి సాధించిన తర్వాత మీ ప్రేమను వ్యక్తపరచండి. అలాగే కుటుంబంలో ఉన్నవాళ్ళు మీ ప్రేమని ఇష్టపడతారు, వారు ఒప్పుకునేలా మీరు చేస్తారు. ప్రేమ జీవనం వివాహానికి దారి తీస్తుంది. కొత్తగా ప్రేమించేవారు ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి తెలుపు లేదా ఆకుపచ్చ రంగులు అదృష్టం కలిసి వస్తాయి. దీనివల్ల మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. అలాగే అదృష్టం, సానుకూల శక్తి మీకు కలిసి ఉంటాయి. ముఖ్యంగా తెలుపు రంగు దుస్తులు ధరించినట్లయితే మీ ప్రేమతో ఆనందం కలుగుతుంది. అలాగే ఉద్యోగంలో మంచి పేరు స్థాయికి వెళ్తారు. తులారాశి వారికి చాలామంది శత్రువులు ఉన్నారు, అలాగే చెడు స్నేహితులు కూడా ఉంటారు. దానివల్ల వీరికి చెడు ప్రభావం కూడా కలుగుతుంది. చెడు స్నేహితులతో జల్సాలను పక్కకు పెట్టి మీ కుటుంబం కోసం కష్టపడండి. మీ జీవితం సుఖశాంతంగా ఉంటుంది. అలాగే విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం కాదు. మీరు ఎంత ఎక్కువ శ్రద్ధ పెడితే మీకు అంత మంచి ఫలితాలు వస్తాయి. ఇక ఆరోగ్యపరంగా చూస్తే వీరికి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పనిలో ఒత్తిడి ఎక్కువ కలుగుతుంది. దానివల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వస్తాయి. దానిని అధిగమించడానికి మీరు సరియైన ఆహారం తీసుకోండి. ఇప్పుడు మీ జీవితం మీ చేతుల్లో ఉంది. మీరు ఎలా మార్చుకుంటే అలా మారుతుంది.